ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. అంటే మధ్యలోనే వచ్చేసిర్రు ఇక. అంటే మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకున్నాడు మీద మీకేమన్నా రిగ్రెట్ అనిపిస్తుంది? నాకు అస్సలు రిగ్రెట్ లేదురా. నాకు వాడు మా నాన్న వాచ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఆ మూమెంట్కి నాకు అది పెద్ద గిఫ్ట్. అది దో అది నా వాచ్ అయినా హౌస్లో నాతో పాటు డాడీ వాచ్ ఉంటే ఆయన ఉన్నట్టు నేను ఫీల్ అవుతా అనుకున్నా కాబట్టి అది నాకు పెద్ద మెమరీ. దానికోసం వాడికి ఏదో సాక్రిఫైస్ చేయాలనుకున్నా కాబట్టి ఆ నామినేషన్ పాయింట్ నాకు దొరికినప్పుడు అది చెప్పకుండా నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాను. సో దానికి అసలు ఏ రిగ్రెట్ లేదు నాకు. అంటే మరి మీరు ఇట్లా అంటుర్రు కానీ బయట ఏమనుకుంటారు అంటే మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో. అది ఎందుకంటే నేను ఆడ మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి. ఇప్పుడు నేను ఆడికి వెళ్ళి మా నాన్న వాచ్ గిఫ్ట్ ఇచ్చిండు వాడు, అందుకే నేను వాడికి నామినేట్ అవుతున్నా అంటే ఈడు ఆల్రెడీ మణికంఠ కానీ సింపతి వద్దని చెప్పి ఈడెందుకు సింపతి ప్లే చేస్తుండ అంటారు జనాలు. సో నేను ఒక మాట మీద ఉన్నప్పుడు ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. జనాలను పక్కన పెడితే నేను ఆ మాట కనుక నేను చెప్పుంటే వెరీ నెక్స్ట్ మినిట్ నిఖిల్ ఉరికొచ్చి అట్లా వద్దే వద్దు నువ్వు చేయనే చేసుకోకని వాడే నామినేట్ అయ్యేటోడు. నిఖిల్ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి. సో నేను అట్లా ఓవర్గా మాట్లాడితేనే వాడు సెకండ్ మాట ఏం మాట్లాడు కాబట్టి నేను అట్లా మాట్లాడినా. అందుకే ఆ వీక్ అంతా మీరు వాడు ఎన్నిసార్లు సెల్ఫ్ నామినేటెడ్ ఫర్ సిగ్గుందారని కానీ వాడు నా మీద జోక్స్ వేసినా కూడా నేను ఎందుకు రిసీవ్ చేసుకున్నా అంటే నేను ఎందుకు వేసినా నాకు తెలుసు, సోనియాకి తెలుసు. ఎందుకంటే సోనియా ఇమీడియట్లీ అడిగింది నువ్వు అంత ఓవర్గా ఎందుకు వేసినావు అంటే చెప్పిన ఆమెకి వెరీ నెక్స్ట్ మినిట్ చెప్పిన. చెప్తే ఆమె కూడా ఏం మాట్లాడిన అర్థం కాక హాక్ చేసుకొని ఓకే ఇట్స్ ఓకే ఐ విష్ యూ గుడ్ లక్ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను నిఖిల్తో చెప్పకని కూడా చెప్పిన. నేను ఇప్పుడు బయటకు వచ్చిన వాడు చూడడు కాబట్టి ఇప్పుడు ఇది కూడా చెప్తున్నా నేను. సో నాకు దాంట్లో ఏ రిగ్రెట్ లేదు. బయట ఆడియన్స్కి ఏముంది, వానికి ఏది చూపిస్తే అది మాట్లాడతారు. సో వాళ్ళ మిస్టేక్ కూడా కాదు అది, ఎందుకంటే నేను అట్లా చెప్పిన. సో అందుకనే నాకు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని ట్రోల్స్ చేసినా దాని మీద బొచ్చ ట్రోల్స్ వచ్చినా నేనే చూసి ఘోరంగా నవ్వుకున్నాను. ఎందుకంటే నా ఇంటెన్షన్ వేరే అన్నది నాకు కూడా తెలుసు. సో అది అన్ఫార్చునేట్లీ నేను హౌస్లో వేరే ఇద్దరితో మాట్లాడినా, సోనియాతో అండ్ ఆదిత్య అన్నతో కూడా దాని గురించి మాట్లాడినా కూడా అన్ఫార్చునేట్లీ అది ప్లే అవ్వలేదు. సో ఎవరికి రాలేదు. సో డెఫినెట్గా నేను బయటకు వచ్చి చెప్పేంత వరకు వీడు ఎందుకు చేసిండు అని ఎవరికి తెలియదు. ఇక రాకపోతే మనం ఏం చేయగలుగుతాం, అందరిని నమ్మేయలేము. బయటకు వచ్చినాక వాళ్ళనే వచ్చి అడగాలి నిజంగానే అబ్బాయి ఈ మాట చెప్పిండని అడిగితే వాళ్ళు చెప్తే అప్పుడు రియలైజ్ అవుతారు. సో మనకి సోషల్ మీడియాలో ఏంటంటే ఆవేశం ఎక్కువ. టక్క టక్క రాగానే ఏదో మేము వేయాలి వారి మీద జోకులు వేయాలి అనుకుంటారు కాబట్టి ఇక వాళ్ళని పెద్ద పట్టించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ని తిట్టినందుకు కూడా మీ మీద అట్లా మచ్చబడింది అని అంటున్నారు. సో అట్లా ఏమన్నా మీకు అనిపించిందారు నేను ఎందుకు తిట్టకుండా? తిట్టడం కాదు, అట్లా ఆ మాట అనకుండా వాయిస్ అవుట్ చేయడం అనేది చాలా మంచి పదాలు. అండ్ ఇప్పుడు తెలంగాణలో ఏ మంచివేనారా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవలాగాని వారా పిచ్చోని వారని చాలా నార్మల్గా రెగ్యులర్గా మాట్లాడుతున్నా మన భాష అది. మన తరీగా అట్లా ఉన్నప్పుడు 2-3 పదాలు ఫ్లిప్ అయినాయి. నేను దాన్ని కూడా నేను తప్పు చేయవు కాబట్టి నేను సారీ చెప్పిన. కానీ మన తరీకనే అట్లా ఉన్నప్పుడు నీకు అర్థం కాకపోతే నేను ప్రతి పదానికి నేను ఇట్లా మాట్లాడతానని నేను ఎన్నిసార్లు చెప్పుకుంటా. నా స్టైలే అది. అండ్ నేను ఈ రోజే ఫ్లిప్ కాలే, నేను డే 1 నుంచి నాకు నచ్చని అన్నీ నేను వాయిస్ అవుట్ చేస్తున్నా. కానీ అరే బాబు నువ్వు ఇట్లా మాట్లాడితే కొందరు హర్ట్ అవుతున్నారు, లేకపోతే ఇది ఇట్లా మాట్లాడొద్దు, నువ్వు ఇది రోల్ ఇది అని నాకు ఒకరోజు వార్నింగ్ ఇచ్చినా కూడా నేను అట్లే మాట్లాడితే అది నా మిస్టేక్ అవుతుంది. కానీ నాకు వార్నింగ్ ఎప్పుడు రాలేదు. నేను ఫస్ట్ డే నుంచి అట్లే మాట్లాడుకుంటూ వస్తున్నా కానీ ఏ రోజు వార్నింగ్ రాలేదు. నేను ఫస్ట్ వీక్లో కూడా నాకు నామినేషన్ అప్పుడు నచ్చకపోతే నేను గట్టిగా వాయిస్ అవుట్ చేసి మాట్లాడినరా అంటే మా దోస్తుగాడు చెప్తున్నాడు అసలు ఆ వీడియోనే మాకు రాలేదురా అని చెప్పారు. సో నేను ఎన్ని ప్రూవ్ చేసుకుంటే వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడిన రాని మొత్తం ఉన్న ఫుడ్ ఎంత తీసుకొస్తా తప్ప తెలియదు ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా అనేది. సో డైరెక్ట్ ఒకటే పాయింట్ చూసి వాళ్ళు రియల్ మాట్లాడుతారు కాబట్టి ఏదో ఒకరోజు వాడే రిగ్రెట్ అయ్యాడు లైఫ్లో, అరే వీని అనవసరంగా అన్నారని. సో మనం అది పట్టించుకోదలుచుకోలేదు. అండ్ వాయిస్ అవుట్ చేసిన పదం నాకు అనిపించింది హానెస్ట్గా వాయిస్ అవుట్ చేసిన వర్డింగ్స్ రాంగ్గా ఉండొచ్చు కానీ కొన్ని వర్డింగ్స్ అయితే మనం రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు అవి. ఛాయ్ సమోసా తాగుకుంటే రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలే అవి. కాకపోతే ఒకటి సీరియస్ ఎలిమెంట్ ఉండేసరికి దాని పక్కన ఇవన్నీ యాడ్ అయ్యేసరికి వీటి ఇంపాక్ట్ కూడా ఎక్కువ అయిపోయింది. సో అది జనరల్గా